హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండారని అనుకుంటున్నాను. మీరు మనం అనేది ప్రతి ఒక్కరం ఆడవాళ్ళము అన్వాంటెడ్ హెయిర్తో చాలా మందిలో అనేది అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటాయండి. వాటితో బాధపడే వాళ్ళకి నేనైతే ఒక చిన్న చిట్కా చెప్తాను. మన హోమ్లోనే చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టని అవసరం లేదు. బ్యూటీ పార్లర్ పోయి థ్రెడ్ చేయించుకోవట్లేదు, అలాగే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు. ఏది అవసరం లేకోకుండా మన ఇంట్లో హోమ్ మేడ్గా మనం చేసుకునే ఐటెం అయితే నేను చేసి చూపిస్తానండి. చాలామందికి నాకైతే చూడండి, పైన అప్పర్ లిప్ పైన అనేది లైట్గా అనేది కనిపిస్తాయి. కొంతమందికి పైన కనిపిస్తాయి, చెంపల పైన ఉంటాయి, ముక్కు దగ్గర అట్లా. అంటే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల అలా అనేది వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ మనం క్లియర్ అనేది చేసుకోవచ్చండి. వెళ్ళిపోదాం రండి. చూడండి, ఒక చిన్న బౌల్ అనేది తీసుకోండి. ఆ బౌల్లోకి అనేది నేను చెప్పినట్టుగా చేయండి. ఒక స్పూన్ చక్కెర అనేది వేయండి. ఆ చక్కెరలో కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు వాటర్ అనేది వేసుకోండి. అంతేనండి. ఆ వాటర్ అనేది, ఆ చక్కెర అనేది మనకు నీట్గా బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. మెల్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. మనం ఏమేమి వేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. మీరు చేసుకొని ఉపయోగించుకోవడానికి అనేది మీకు అనేది ఒక ఐడియా అనేది ఉంటుందండి. కొద్దిగా అనేది ఓపికగా చూడండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క లేడీకి ఉపయోగపడే ఇదే అనమాట. మనం అన్వాంటెడ్ హెయిర్స్తో అనేది చాలామంది చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాము. అలాగే సీవ్లెస్ చేసుకోవాలన్నా కానీ, సీవ్లెస్ చేసుకొని బయటికి పోవాలన్నా, చేయాలన్నా కానీ దానికి కూడా మనం అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా మన ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. పెయిన్ఫుల్గా కానీ ఉంటుందండి. పెయిన్ అనేది ఉండదు, అంత ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, దాంట్లో నేను చక్కెర కరిగిన తర్వాత ఒక స్పూన్ అయితే పచ్చని పిండి వేసుకున్నాను. అలాగే కొద్దిగా అనేది పసుపు అనేది వేసుకున్నాను. ఇంకేం వేయలేదు. మనకు క్రీమీ టెక్స్చర్తో అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా కలబెట్టుకుంటా పక్కకు పెట్టేసుకునేసేయండి. ఫస్ట్ రెమెడీ అయితే ఇదేనమాట. అసలు మనకు ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు చురక్ అని ఎలా ఉంటుందో అంత పెయినే ఉంటుందండి, అంతకన్నా ఏముండదు. నెక్స్ట్ అనేది మనం చేసుకునేది 2 ఐటమ్స్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక చిన్న బాండలు తీసుకోండి. దీంట్లో ఒక స్పూన్ చక్కెరతోనే మీరు అనేది ట్రై చేయండి. నన్ను నమ్మి ట్రై చేయండి. అది మీకు సక్సెస్ అయ్యింది అనుకుంటే మళ్ళీ మీరు అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా మన ఇంట్లో చేసుకోవచ్చు. కేవలం 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నమాట. ఒక నిమ్మ చెక్క అనేది తీసుకోండి. పెద్దదైతే ఒక్క దెబ్బ సరిపోతుందండి. నేను కొద్దిగా చిన్నవి కాబట్టి ఒక దెబ్బ వేసి కొద్దిగా వేసాను అనమాట. పెద్దదైతే ఒక్క దెబ్బే సరిపోతుంది. చూడండి, అది మొత్తంగానే పిండలేదు, కొద్దిగానే పిండాను అనమాట. ఇప్పుడు ఇదనేది, ఈ చక్కెర నిమ్మకాయ అనేది బాగా మనకు కరిగిపోయి మనకు ఒక చిన్నపాటి పాకంలాగా రావాలి. అప్పుడే మీకు పాకంలాగా ఎంత బాగా వచ్చిందో అప్పుడే అది మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి. పాకం రావాలి కదా అండి, మరీ గట్టిగా అనేది రానివ్వకండి, అస్సలు అది పనికి రాదు. లైట్గా అనేది పాకంలాగా రావాలి. చూడండి, మనకి ఈ విధంగా అనేది రావాలి. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అనేది కొద్దిగా చల్లారనిద్దామండి. ఫస్ట్ నుంచి చూడడానికైతే ట్రై చేయండి. ఏదో చెప్పేస్తుంది ఏందబ్బా అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. ఫస్ట్ టైం ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి మంచిగా ఒక మంచి కామెంట్ అనేది ఇవ్వండి మోటివేషన్గా. మీరు ఇచ్చే కామెంటు, మీరు ఇచ్చే లైక్ అనేది చాలామందికి చూడడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. మమ్మల్ని మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇది మనకు చేత్తో పట్టుకునే అంత వేడి అనేది కావాలండి. అప్పుడే మనకు బాగా మనం పట్టుకొని వేయగలుగుతాం, లేకపోతే చేయి కాలుతుందండి. చూడండి, నా కాలు పైన అనేది హెయిర్స్ అనేది ఎలా ఉన్నాయో చూడండి. ఆ కాలుకి అనేది నేను లైట్ గోరువెచ్చగా అయిన తర్వాత, అంటే మన స్కిన్ తట్టుకునే వేడి వేయాలండి. అలా వేసేసి ఒక క్లాత్ అనేది దానిపైన వేసి బాగా అనేది ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ క్లాత్ అనేది దానికి, అంటే ఆ చక్కెర పాకానికి అనేది అది అతుక్కోవాలన్నమాట. అంటే దాన్ని మనం ప్రెస్ చేసామంటే కింద ఉండే హెయిర్కి అనేది అది బాగా గట్టిగా పట్టుకుంటుంది. దానికని నేను అలా ప్రెస్ చేయండి అని చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఒక్కసారితో రివర్స్లో సప్పని లాగేయాలన్నమాట. చిన్నగా అనేది లాగబాకండి. చూడండి, ఒక్కసారితో లాగేసాను. చూడండి, చుట్టూరు హెయిర్ ఎలా ఉన్నాయి, మధ్యలో నేను పూసిన దగ్గర హెయిర్ ఉండదో చూడండి. ఎంత స్మూత్గా అనేది మనకు లోపల చూడండి హెయిర్ అని ఎంత నీట్గా వచ్చేసాయో. మీరే చేస్తున్నారు కదా. నేను ఏ కెమికల్ వాడలేదు, ఏది వాడలేదు. మీ ముందే చేశాను, మీ ముందే నేను చేసి చూపించాను. వాడి రిజల్ట్ అనేది చూపించాను. నమ్మండి, నమ్మి
చెయ్యండి, ఖచ్చితంగా అనేది యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పసుపు పచ్చని పిండి వేసుకొని దాన్ని అనేది నీట్గా రోజు ఒక వారం పాటు ఉదయం సాయంత్రం అనేది రుద్దుతూ ఉన్నారంటే మీకు నెక్స్ట్ ఇంకా అసలు అనేది ఇంకా అన్వాంటెడ్ హెయిర్ అనేది రావండి. ఒకవేళ అది టైట్ అయిపోయిందంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసి కొద్దిగా లూజ్ చేసుకునేసి దాన్ని నీట్గా రఫ్ చేస్తూ ఉండండి ఉదయం సాయంత్రం.